గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం మీరు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసిన ఆపరేషన్ చెప్పండి. 15 నేను పోలీసు మీద చేసిన దాడులు ఉన్నాయి. దాంట్లో నా మీద జరిగిన దాడిలే 21 దాకా. మీరు 21 దాడులు తప్పించుకున్నారా? తప్పించుకున్నా. నేను పోలీసు వాళ్ళ మీద చేసిన సక్సెస్ దాడులు అంటే ఫస్ట్ ఇది ఐరి ప్రాంతంలో వస్తుంది, కోరేపల్లి అని. 4-5 చనిపోయిండు ఈ మా C60 జవాన్లు. దాని తర్వాత మర్కేగాం, అక్కడ 15 మంది. దాని తర్వాత హత్తిగోట, పీజీలో అంటే మదన్వాడ SP గారు అప్పుడు పోయిండు మా దాడిలో, వినోద్ చౌబే. అప్పుడు 29 మంది చనిపోయారు. ఈ దాడిలో మాది మేర పోలీసులు చనిపోయారు. వాళ్ళు మళ్ళీ మనుషులే కదా, బాధ మనుషులు. అక్కడ కొట్లాడేటప్పుడేమో బాధ అనిపించేది కాదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేసి ఆ పార్టీకి అంటే లక్ష్యం రీత్యా పోలీసులు టార్గెట్ కాదు, తుపాకీ పట్టుకొని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొట్టాలి. అంటే తుపాకీ పట్టుకోకుండా మనం పోరాటం చేయలేమంటారా? అంటే మాకు నేర్పింది అదే ముందు నుంచి, తుపాకీ లేకుండా రాజ్యం రాదు. ఇది ఒక కొట్లాడుకుంటూనే మేము పోయిన 15 దాకా. కానీ సాధారణంగా మావోయిస్ట్ పార్టీ దాడులు చేయాలంటే తెల్లవారుజామున రాత్రిలో చేస్తారు. ఎందుకు? అట్ట పగలంటే పొద్దున 7, 8, 9, 10 ఈ అంటే ఎందుకంటే రాత్రి మన పని నడుస్తుంది. అంటే IED పెట్టడమన్నా మేము అన్ని తయారీలు చేసి పెట్టి పొద్దున కవర్లో ఉండేటోళ్ళం. అంటే పార్టీ అనగానే తుపాకీ పట్టుకు యుద్ధం చేయడమేనా, లేదా ప్రజల్లో మార్పు తెరవాలి, ప్రజలకు ఏం సమస్య ఉంది ఆ సమస్యకు అనుకూలంగా పార్టీ విధానం మార్చుకుందామని? ఒక తుపాకీతోనే రాజ్యం వస్తుంది అనేది ఒకటి, సేన లేకుంటే పార్టీ కూడా లేదు అనేది చెప్పేటోళ్ళు. మేము అదే అర్థం చేసుకున్నాం. ఇంకొకటేమో పార్టీ అని సేన, ఈ రెండింటిని నడిపేది ఏది? పార్టీ. కానీ మన పార్టీలో ఏం ఎక్కువైంది? మిలిటరీ ఎక్కువైంది. కొట్లాడ అంటే శత్రువులతోనూ కొట్లాడటమే, ఇదే ఎక్కువైంది. పార్టీని బలోపేతం చేసేది, మజబూత్ చేసేది ఏదైతే ఉన్నదో అది తక్కువైంది. 20 సంవత్సరాల పార్టీలో ఉన్న మీరు గిరిధర్ ఆపరేషన్ కగార్ భయపడి వచ్చారా? లేదు ఇక్కడ పార్టీలో విధానాలు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా లేవని వచ్చారా? ఆపరేషన్ కగార్ ఒకటి, కానీ రెండోది ఏమిటిదంటే ఇప్పుడు పార్టీ దీనికి ముందు నడవదు. మేము ప్రాణాలు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరం చేసినా ఎప్పుడు పోయేది ప్రాణం. ఇవాళ ప్రాణాలు ఇచ్చేదానికి ఏమున్నది? కానీ ముందుకు పోయి మా ప్రాణాలు అర్పించిన ప్రాణాలు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం లేదా భావజాలానికి ఆకర్షణలయో లేదా తుపాకీ పట్టుకోవాలన్న కోరిక కోసం కొంతమంది అడవిబారు పెట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ కాలంతో సంబంధం లేకుండా ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేశారు. ఒకవైపు పాములు, ఒకవైపు పోలీసుల మధ్య ఈ నిర్బంధం మధ్యన వాళ్ళు ఆదివాసీల్లో అభివృద్ధి చేయాలి, బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తేవాలి, ఆదివాసీలతో వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళారు. వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి పేద ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిస్తుంది. అలాంటి వాళ్ళు కొంతకాలం పనిచేసిన తర్వాత అనారోగ్య సమస్యలు అవ్వచ్చు,
లేదా సమాజం మార్పులు అవ్వచ్చు, లేదా పార్టీల విభేదాలు కావచ్చు. ఈ కారణాల చేత ప్రజల్లో నుంచి బయటకు వస్తున్నారు. అలాంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ గిరిధర్. ఆయన దండకార్యంలో స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయన అంటే దాదాపు 20 సంవత్సరాల వరకు పార్టీలోనే పనిచేశారు. ఎందుకు పార్టీలోకి వెళ్ళారు, పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ప్రస్తుతం ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చారు, పార్టీకి ప్రజలకి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం ఏంటో అన్నట్టు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. గిరిధర్ గారు ప్రస్తుతం దండకార్యం నుంచి బయటకు వచ్చి మనం గచ్చిరోలిలో ఇక్కడ సీఎం గారి ముందు సరెండర్ అయిన 2024లో ఆయన సరెండర్ అయ్యారు. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారనే విషయాన్ని అన్నట్టు తెలుసు. అన్న నమస్తే, చెప్పండి. మీరు పార్టీలోకి వెళ్ళారు, ఎంతకాలం పార్టీలో పనిచేశారు, పార్టీలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు బయటకు వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు గిరిధర్ యొక్క గ్రామం, గిరిధర్ గారి నాన్న అమ్మ పార్టీ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి. నేను చిన్నగున్నప్పుడు మా ఊరికి దళం వస్తుండే. నేను 15 సంవత్సరాల్లో పోయినా. నేను ఏ ఊరన్నా మంది? కుండు. ఏటపల్లి మండలం వస్తుంది. ఏటపల్లి మండలం. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న లేడు. నేను పార్టీలోకి పోయినాక ఆయన అనారోగ్యంతో చనిపోయింది. అంటే గ్రామాల్లోకి అప్పుడు దళం వచ్చేదా? దళం వచ్చేది. ఎవరు వచ్చారు అప్పుడు? జోగన్న. మా ఏటపల్లి దళం అని జోగన్న కమాండర్ ఉండే. జోగన్న వచ్చి మమ్మల్ని పిలుచుకొని మాట్లాడేటోడు. అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది మాకు 2-3 విషయాలు చెప్పేటోడు జోగన్న. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళది ఎక్కువ దబా ఉండేది. అంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పీవార్లు చేసేటోళ్ళు, ముందు కొట్టేటోళ్ళు అని వసూలు చేసేటోళ్ళు, అదొకటి ఉండే. ఇంకొకటి అప్పుడు గవర్నమెంట్ ఆకుల తునకాకుల కోత ఉందే కదా, అది గవర్నమెంట్ పట్టేది. అప్పుడు కమ్మి పైసలు ఇచ్చేది మాకు. సో దాంతో ఈ తునకాకుల రేటు పెంచిండ్రు వీళ్ళు. ఇది కూడా లూటి అని సావుకారులు ఉండే చూడు, వీళ్ళది కూడా దోపిడీ ఇక్కడ నడుస్తుండే. ఇవి 2-3 విషయాలు చెప్పిండు. దీనికి కారణం ఇప్పుడు అర్థమవుతుంది. దీనికి కారణం అంటే ప్రభుత్వం అని వ్యవస్థ. కానీ మాకప్పుడు కారణం చెప్పేటోడు ఈ భారతదేశంలో ఈ అన్నిటికీ దోపిడీకి కారణం వ్యవస్థనే అని చెప్పేటోళ్ళు. కానీ అప్పుడు మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఆ వ్యవస్థ ఇదొక దోపిడీకి కారణం, దీని వ్యవస్థని కూలగొట్టాలి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు చిన్నటోళ్ళు. ఇంకొక ఆయన సునీల్ అని ఉండి ఆయన ఇక్కడే సరెండర్ అయ్యాడు. ఆయన మాకు మొత్తం తయారు చేసిండు, మనం పార్టీలోకి పోవాలి, ఇది మంచిది అని. సో అప్పుడు నేను ఆలోచించిన పోవాలని. కానీ ఆయనను 1 సంవత్సరం తర్వాత రిక్రూట్ చేసిండు, నాకు ముందు తీసుకుపోయాడు. ఎందుకు అంటే ఆయన కొంచెం ఊర్లో పెద్ద మనుషులతో మంచిగా మాట్లాడేటోడు, ఆ ఊరిని తయారు చేసేటోడు. అందుకు ఆయనను అక్కడ పెట్టిండు. అంటే 1 సంవత్సరం తర్వాత ఆయనను తీసుకున్నారు. నాకేమో చిన్నగా ఉన్నాడు పిల్లగాడు. వస్తే అప్పుడు బాగా నడవడం ఇది ఏది ఉండే ఇక్కడ కూడా తిప్పలు. కానీ నేను పోయినా అంటే ఉత్సాహంతో నాకు అదేం నడిచేది, రాత్రి పగలు నడిచేది కూడా నాకు పెద్ద తిప్పలాగా కాలేదు. అట్లా నేను పార్టీకి పోయినా. మీకు ఎవరు బాధ్యులు అప్పుడు? మాకు బాధ్యులు ఆయనే, జోగన్ననే కమాండర్గా ఆయనే, బాధ్యులు కూడా ఆయనే ఉండే. పోయిన తర్వాత 1.5 సంవత్సరాలు నేను దళంలో పనిచేసిన, ఏటపల్లి దళంలో. తర్వాత నేను ఇప్పుడు సరెండర్ అయిన మన సోను దాదా గాడుగానే నేను పోయినా. సంవత్సరంన్నర పనిచేస్తారు కదా దళంలో. మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? అంటే ఏ కార్యక్రమం చెప్పడం, ఆదివాసులకి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టడమా, లేదు మీరు అన్నట్లు తునికాకు సంబంధించిన సమస్య పరిష్కరించడం కానీ, లేదు సాగుకారుల రేటు దళార వ్యవస్థను తగ్గించడం, ఏ కార్యక్రమం మీకు ఇచ్చారు? మాకప్పుడు మేము నేర్చుకునేదే. అంటే ఊరిలో ముందు మీటింగ్ పెట్టేటోడు, కానీ అప్పుడు కమాండర్ ఒక్కడే మాట్లాడేది, అన్నీ చేసేది. మిగతా వాళ్ళు కూడా మీటింగ్ చెప్పేటోళ్ళు, కానీ సీనియర్ ఎవరైతే పిఎంలు పార్టీ సభ్యుడు ఉంటారో వాళ్ళు చెప్పేటోళ్ళు.
కానీ మేము కొత్త వాళ్ళం అప్పుడు ఒకన్నర సంవత్సరంలో అయింది అంతే. అందుకే మేము ప్రజల ముందు అట్లా సపరేట్గా ఒక్కరితోని ఇద్దరితోని పిల్లగాళ్ళతో మాట్లాడేటోళ్ళం. వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పేటోళ్ళం. అంటే ఇది దోపిడీ, సావుకారు వాళ్ళది, ఈ ఫారెస్ట్ వాళ్ళది, ఇది కూలగొట్టాలంటే మనం కూడా బందూకు పట్టాలి, తుపాకీ పట్టాలి, సర్కారుతోని పోలీసుతో కొట్లాడాలి, ఇది మాట చెప్పేటోళ్ళం అంతే. మీరు ఎప్పుడు పట్టుకున్నారు తుపాకీ? నేను పోయినప్పుడే తుపాకీ నాకు దొరికింది. కానీ నేర్పారా? అంటే నేను ఒక 2006 అప్పుడు నేను అంటే అంటే మిలిటరీ క్యాంప్లో పాల్గొన్నా. కానీ అప్పటిదాకా నేను రోజువారీ ఏదైతే దైనందిన కార్యక్రమం ఉంటుందో దాంట్లోనే నేను నేర్పించిండు మాకు మొత్తం. మిలిటరీలో ఎంతకాలం పనిచేశారు? నేను మిలిటరీలో అంటే సోను దగ్గర నేను 4 సంవత్సరాలు పనిచేసిన బడిగాడ్గా. తర్వాత నేను 2002లో బామ్రగఢ్కి వచ్చిన. అక్కడ నేను బామ్రగఢ్ దళం కమాండర్గా ఉండే. 2002-3 నుంచి నేను కమాండర్ ఉంటే 2007 దాకా నేను కమాండర్ ఉన్నా. 2007 తర్వాత నేను కంపెనీ 4 నంబర్కి పోయినా. అక్కడి నుంచి 15 దాకా నేను కంపెనీ కమాండర్గా ఉన్నా. తర్వాత 15 నేను కంపెనీ కమాండర్గా ఉన్నా. తర్వాత నాది అదే 2015 అప్పుడే నాది DKSZCలో ప్రమోట్ అయింది. ప్రమోట్ అయినాక అంటే అప్పటిదాకా నేను ఇది 2009, 10, 11 దాకా ఇక్కడ గడిచిరులు ఎన్ని అయితే ఇక్కడ కార్వాయి అంటే పెద్ద దాడులు జరిగినాయో ఆ దాడులలో నేను పాల్గొన్నా. సో దాంతో నాది కొంచెం సక్సెస్ అయింది. అట్లా నాకు ప్రమోషన్ కూడా దొరికింది. ఎస్సీజెడ్ కమాండర్కి వెళ్ళారు. ఎంతకాలం చేస్తారు అక్కడ? నేను SZC మెంబర్ అయిన తర్వాత కంపెనీ 4 ఏదైతే ఉండేనో దాన్ని ఇడిచిపెట్టిన నేను. దాని అక్కడ బద్రు కమాండర్ అయ్యిండు, ఇన్ఛార్జ్ కూడా తర్వాత ఆయనే అయ్యిండు. నేను 2015 తర్వాత నేను పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్ అయినా. అంటే మొత్తం సౌత్ నుంచి నార్త్ దాకా గడిచిరులి కమాండర్ ఇన్ చీఫ్ అయినా నేను. చీఫ్గా నేను 2020 దాకా చేసిన. 2020 నుండి 24 వరకు ఎక్కడ చేశారు? 2020 నుంచి 2004 దాకా నేను 2 కూడా పని చేసిన. పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్ అని సౌత్ గడ్చిరోలి డివిజన్ సచివ్ కూడా పనిచేసిన 2. అంటే ఇది కసనూరు బోరియా ఘటన అయింది కదా, దాని తర్వాత సీను అని సచివ్ ఉండే సౌత్ గడ్చిరోలికి, ఆయన అక్కడ చనిపోయిండు కసనూరు బోరియాలో. తర్వాత ఎవరు ఇక్కడ లేరు లీడర్, ఆ బాధ్యత తీసుకునేటోళ్ళు. 2 బాధ్యతలు నాకు వచ్చినాయి అప్పుడు, మిలిటరీ అని ఆర్గనైజేషన్. బోరియా ఘటన చెప్పండి, ఏం జరిగిందో? బోరియా ఘటన ఒకటి అంటే అక్కడ 40 మంది మా సభ్యులు చనిపోయింది. దాంట్లో DVC నుంచి కింద దాకా ఉండే. అదొకటి అంటే పోలీస్ గెరావ్ హమ్లా, చుట్టుముట్టి చేసిన దాడి. దాంట్లో చనిపోయిన వాళ్ళు 8 మంది అయితే ఆ ఊరు నుంచి వచ్చిన మిలిషియా వాళ్ళు, మిగతా అన్ని పార్టీ వాళ్ళు. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. బోరియా ఘటన కన్నా ముందు మీరు తుపాకీ పట్టుకున్న తర్వాత మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక్కొక్క దశ నుంచి మారుకుంటూ పార్టీ మీకు ప్రమోట్ చేసుకుని వచ్చిన తర్వాత బస్తర్ కమిటీకి నార్త్ అన్ని అంటే సౌత్ నార్త్ అన్నిటికీ మీరే అయ్యారు. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చెప్పండి. ఇక్కడ పరిస్థితి మేము అభివృద్ధి అంటే గడ్చిరోలిలో కసనూరు బోరియా ఘటన అయిన తర్వాత మేము తీసుకున్న ప్రోగ్రాం ఏంటిదంటే ఈ గడ్చిరోలిలో మా పార్టీని ఎట్లా నిలబడ్డాలి అంటే కొత్త రిక్రూట్ని ఎలా తెవ్వాలి, జనంతోని కనెక్ట్ ఎట్లా కావాలి,
వాళ్ళ సమర్థం ఎట్లా పెంచాలి దేని మీద బాగా మేము ఫోకస్ చేసినాం. కానీ మాకు క్రమంగా మొత్తం దెబ్బతినుడే అయింది గడిచిరోలిలో. ఎందుకు ప్రజలు మీకు దూరం అయ్యారు? అంటే ప్రజలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ కసనూరు బోరియా తర్వాత ఇంకా అంటే హెవీ అయింది. అంటే ఊళ్ళల్లో పోవుడు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చుడు, ప్రజలకు పంపిణీ చేసుడు, ఇంకా ఇటువంటి వచ్చిన తర్వాత జనాలు కూడా ఏమైందంటే ఇది ఒక దిక్కు అయితేనేమో పార్టీ నష్టమవుతుంది, పార్టీ దెబ్బతింటుంది. ఒక దిక్కేమో పోలీసులు ఎక్కువ హెవీ అవుతున్నారు పార్టీ మీద, ఒక దిక్కేమో రిక్రూట్ రావడం లేదు. అట్లా ఉండేటోళ్ళే ఉన్నారు కానీ దాంట్లో ఏం డెవలప్ అనేది లేదు. అదే ఎందుకు అంటున్నా అంటే దీంట్లో మనం జనాలు పార్టీ పోతే జనాలు పార్టీని కాపాడడానికి బాగా ప్రయత్నం చేసేటోళ్ళు. కానీ ఊళ్ళలో నేటి కాలంలో ఊళ్ళలో ఏమైందంటే అన్ని ఊళ్ళలో మొబైల్ వచ్చేసింది. దాంతో నెట్వర్క్ పెరిగింది. ఎవరి సమాచారం ఇటు ఇస్తారో మా ముందు ఉన్నోళ్ళ పిలిచేటోళ్ళ మా కలిసేటోళ్ళ అది కూడా తెలియనట్టు అయింది. అట్లా ఎన్కౌంటర్లు బాగా అయినాయి ఇక్కడ. అంటే మొబైల్ రావడం వల్ల తగ్గిపోయింది అనుకోవచ్చా, లేదా ప్రభుత్వ పథకాలు గ్రామాలకు రావడం, రోడ్లు వేయడం, సెల్ ఫోన్లు రావడం, టీవీలు రావడం, కరెంట్ రావడం, హాస్పిటల్ రావడం, ఇవన్నీ ఆ డెవలప్మెంట్ రావబట్టి ప్రజలు ఏమైనా దూరం అయ్యారు అనుకోవచ్చా? అంటే అది కూడా అన్ని డిపార్ట్మెంట్లు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఒక్క సివిక్ యాక్షన్ లేకుంటే దాదాలోర కిడికి అని ఇక్కడ ఉన్నది, అది ఒక్క ఏర్పాటు చేస్తే దాని కింద కృషి విభాగాలు, డెవలప్మెంట్ వాళ్ళు, ఈ మొత్తం ప్రాజెక్ట్ వాళ్ళు మొత్తం వచ్చేటోళ్ళు అందరు తమ గురించి కార్యక్రమంలో మాట్లాడేటోళ్ళు, ఆహ్వానం చేసేటోళ్ళు, ఇచ్చేటోళ్ళు. ఇట్లా ఈ మన పార్టీకి జనత కూడా కొంచెం దూరం అయిండు జనాలు. అంటే పార్టీనేమో వీటిని అంటే జవాబు ఇచ్చి అది కాదు, ఇది అసలుది, ఇది చేయాలి, ఇది మేము చేపిస్తాం అనేది ఇన్ని సంవత్సరాలు అయింది కానీ మేము సక్సెస్ కాలేదు మా పార్టీ. ఇది ఒకటి పార్టీ ఫెయిల్యూర్. కానీ అప్పట్లో ఒక ఎస్పీ ఉండేవారు కుమార్ గారు అని, ఆయన ఆపరేషన్ ప్రస్తావన కార్యక్రమం పెట్టడం, ప్రజలకి దగ్గర అవ్వడం, హాస్పిటల్ కట్టించడం, రోడ్లు వేయించడం, అక్కడ ఉన్న ఆదివాసుల్లో నిరుద్యోగులు వాళ్ళందరికీ సిటీకి తీసుకురావడం, వాళ్ళు వాలీబాల్ ఆడి ఇటువంటి కార్యక్రమాలు పట్టి కూడా కొంత నష్టం జరిగింది అనుకోవచ్చు. దాంట్లోనే ఎక్కువ మంది అంటే పోలీస్ విభాగంతో అంటే వీళ్ళతోని ఇన్ఫార్మర్గా మారి అంటే సమాచారం ఇచ్చేటోళ్ళు ఇన్ఫార్మర్గా మారి తెలియదు పార్టీకి, ఊర్లలో ఎందరు ఉన్నారో తెలియదు. అట్లా నష్టపోయింది పార్టీ. ఈ నష్టం చూసి ఎవరైనా దగ్గరికి రావాలంటే కూడా కొంచెం ఆలోచిస్తారు కదా, పార్టీలోకి రిక్రూట్ కావాలంటే కూడా కొంచెం ఆలోచిస్తారు కదా, వెనక ముందు అవుతారు, మీరే సచ్చుతున్నారు అని ఈ అన్నీ జరుగుతుండగా ఏమైంది, ఒకటి వాపస్ వచ్చుడు అంటే సరెండర్లు కూడా అంతే నడిచినాయి, మీరే వాపస్ పోతున్నారు, మేము ఎందుకు రావడం, ఇది కూడా ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ ప్రజల్లోనా. ఓకే, మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. మీరు సోను అలియాస్ వేణుగోపాల్ గారికి బాడీ గార్డ్గా ఉన్నారు. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఆయనతో అనుబంధం ఎలాగుంటుంది, ఆయనతో సాన్నిధ్యం ఎలాగుంటుంది, ఆయన ఏ విధంగా ఉండేవారు, ఆయన ఐడియాలజీ ఎలాగుంటుంది, ఒక కేవలం పోలిట్ బ్యూరో మెంబర్గానే మాట్లాడేవారా లేదా మిలిటరీ ఆపరేషన్ కూడా చెప్పేవారా? సోను దాదా ఎక్కువ అంటే మాస్ బేస్లో ఎక్కువ మాకు చెప్పేటోడు. ఆయన మిలిటరీ యాంగిల్లో ఎక్కువ అంటే అన్ని రకాలుగా చెప్పేటోడు. కానీ ఆయన ఎక్కువ అంటేనేమో మా గడిచిరోలిని గైడ్ కూడా చేసిండు. ఆయన గడిచిరోలి ఉద్యమం ఏదైతే ఉందో అది ముందు నుంచి ఇప్పటిదాకా ఆయన గైడ్ కూడా చేసిండు. ఆయన ఎట్లా ప్రజలకి పోవాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి, మా కార్యక్రమాలు ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా అమలు పరచాలి, ఇది ఎక్కువ చెప్పేటోళ్ళు. నేటి పరిస్థితి మా కార్యక్రమం ఎట్లా దీన్ని ప్రజలలో పోవాలి అంటే పార్టీ గుప్త పార్టీ ఉంటేనే అంటే గోపనీయత ఏమంటారు సీక్రెట్ పార్టీ ఉంటేనే మనం బతకగలుగుతాం. లేకుంటే మేము తుపాకులు పట్టుకొని కొట్లాడతాం, అందరు తుపాకే పట్టుకోవాలి, ఊర్లలో ఎవరు పార్టీ సభ్యులు ఉండద్దు, సంఘటన అంతా లేకుండా కూడా నడుస్తుంది అన్నట్టు ఉంటే మాత్రం
మేము ప్రజల నుంచి వేరే అవుతాం. అందుకే మేము ఎక్కువ అంటే దేని మీద కేంద్రీకరణ చేయాలి? మిలిటరీ దాడులలో ఎక్కువ కేంద్రీకరణ చేయొద్దు. ఎక్కువ మనం పార్టీని బలోపేతం చేసే పని చేయాలి. ఇది 2020 తర్వాత జాదా ఎక్కువ అంటే సోనుదాది ఇక్కడ కేంద్రీకరణ ఇచ్చిండు దీని మీద. 2020కి ముందు సోనుదాదాతో మీరు ఉన్నారు కదా, ఎక్కడెక్కడ తిరిగారు ఆ ప్రాంతంలో? అంటే నేను ఆయనతోనే ఉన్నది 2002 నుంచి ముందు, కానీ ఇప్పుడు వచ్చే వరకు కూడా నేను ఆయనతో ఉన్నా. వచ్చే వరకు కూడా ఆయనతోనే ఉన్నా. అంటే ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను, ఆయన గడిచిరోళ్ళని చూసేటోడు కూడా ఆయనే. కాబట్టి నేను పోయేటోనా, కలిసేటోనా, వచ్చేటోనా, ఆయన మార్గదర్శనం ఇచ్చేటోడు. ఏదైనా నాకు అర్థం కాకుంటే సోనుదాదా వ్యవహారం ఎట్లా అంటే కొత్త సభ్యుడు కూడా నాకు ఇది తెలియదు, అర్థమైతే లేదు, నీ చిట్టి రాసిన కూడా ఆయనకు జవాబు ఇచ్చేటోడు. ఎవరు అడిగినా ఆయనకు చెప్పేటోడు, సంజాయించి. నాకు దీని జవాబు నా దగ్గర లేదు అనేటోడు కాదు. ఆయన్నే గుర్తు చేసి, అరే అప్పుడు నీది ప్రశ్న ఉండే కదా, రా కూర్చో అని చెప్పేటోడు. ఏగో ఇట్లా చేయాలి. ఆయన దక్షిణ బస్తర్ ఉండని, లేకుంటే నార్త్ బస్తర్ ఉండని, గడిచిరోలు ఉండని, ఆయనకు బరాబర్ ప్రశ్న అడిగితే లెటర్లోనే ఆయనకు రాసి పంపిస్తే ఆయన పంపించోడు. సోనుదాదా కేవలం సభ్యులతోనే అలా ఉండేవారా, లేదా ప్రజలతో కూడా అదే విధంగా ఉండేవారు? ప్రజలతోనే కూడా అదే విధంగా ఉండేది. ప్రజలు ఎలా సోనుదాదా ఆదరించేవారు? ఇక్కడ ప్రజలంటే సోనుదాదాకి కొందరేమో ఆయనకు ముఖాముఖిగా చూడలేదు, కానీ ముందు నుంచి తెలుసు భూపతి అనేది తెలుసు. ఈ ఐరి అని పెరిమిల్ దికైతే భూపతి అనేది తెలుసు ఇక్కడ గడిచిరోలు మొత్తం. ఇప్పుడు సోనుదాదా అనేది కూడా తెలుసు అందరికి. సోనుదాదా అంటే భూపతి, వివేక్ తెలియదు ఎవరికి. నాకు కూడా ఇప్పుడే వివేక్ అనేది, కానీ సోనుదాదా భూపతి ఇవి రెండు అయితే పక్క. మీరు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసిన ఆపరేషన్ చెప్పండి. ఏ ప్రాంతంలో? మీ అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఆపరేషన్ కూడా ఉన్నాయి కదా పోలీసుల మీద, అవి చెప్పండి. 15 ఘటనలు, 15 నేను పోలీసు మీద చేసిన దాడులు ఉన్నాయి. దాంట్లో 5-6 అయితే సక్సెస్ ఉన్నాయి. 5-6 సక్సెస్ ఉన్నాయి. నా మీద జరిగిన దాడిలే 21 దాకా ఉన్నాయి. మీరు 21 దాడులు తప్పించుకున్నారా? తప్పించుకున్నా నేను. 5-6 సక్సెస్ దాడులు చేశారు కదా, 5-6 సక్సెస్ దాడిలో బాగా గుర్తుంది ఒకటి, మీరు తప్పించుకున్న దాడిలో ఒకటి రెండు చెప్పండి. అంటే పోలీసు వాళ్ళ మీద చేసిన సక్సెస్ దాడులు అంటే ఫస్ట్ ఇది ఐరి ప్రాంతంలో వస్తుంది కోరేపల్లి అని, అక్కడ మేము C60 మీద ఫస్ట్ చేసిన దాడి. 4-5 చనిపోయిండు ఈ మా C60 జవాన్లు. దాని తర్వాత మర్కేగాం, అక్కడ 15 మంది. దాని తర్వాత హత్తిగోట, అక్కడ 16 మంది. దాని తర్వాత లహరి, అక్కడ 17 మంది. అదే సంవత్సరంలో మేము చేసిన సిజిలో అంటే మదన్వాడ ఎస్పీ గారు అప్పుడు పోయిండు మా దాడిలో, వినోద్ చౌబే. అప్పుడు 29 మంది చనిపోయింది. ఈ దాడిలు మాది మేము. ఇన్ని దాడులు చేశారు కదా, పోలీసులు చనిపోయారు. వాళ్ళు మళ్ళీ మనుషులే కదా, మనుషులు. అప్పుడు బాధ అనిపించేది. అక్కడ కొట్లాడేటప్పుడేమో బాధ అనిపించేది కాదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే, వాళ్ళ ఇంటోళ్ళు చూస్తే, వాళ్ళ ఊరోళ్ళని చూస్తే, వాళ్ళ ఇంటోళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ కానీ వస్తే వాళ్ళు చెప్పేది అందరు అంటే విరోధి కాదు. పోలీసు వాళ్ళు ఎవరే పార్టీకి అంటే లక్ష్యం రీత్యా పోలీసులు టార్గెట్ కాదు, కానీ బందుకు అంటే తుపాకీ పట్టుకొని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొట్టాలి. కానీ పార్టీకి అంటే హత్యారు కూడా కావాలి. వీళ్ళని పోలీసు వాళ్ళని కొడితేనే హత్యారు దొరుకుతుంది, అది మన సంపత్తి. ఇట్లనే పార్టీ పెరుగుతుంది, మన సేన పెరుగుతుంది, మనం మజబూత్ అవుతాం. ఈ రకంగా మేము ఆలోచించాం. అంటే తుపాకీ పట్టుకోకుండా మనం పోరాటం చేయలేమంటారా? అంటే మాకు నేర్పింది అదే ముందు నుంచి, తుపాకీ లేకుండా రాజ్యం రాదు.
తుపాకీ గొట్టంతోనే రాజ్యం వస్తుంది, ఇదే నేర్పిండు. కాబట్టి మాకు అది ఈ బాకీ అంటే మిగతా స్టడీ లేదు మనకి. బాకీ కొందరికి ఉండొచ్చునేమో, కానీ నాకైతేనేమో మిగతా ఇది సంవిధాన్ కాన్స్టిట్యూషన్, మిగతా ఇటు అటు ఇది పొలిటికల్, ఈ విషయాలు బయటి విషయాలు తక్కువనే. ఇది ఒక కొట్లాడుకుంటూనే మేము పోయిన 15 దాకా. కానీ మీరు చంపిన దాంట్లో ఆదివాసులు కూడా ఉన్నారు, ఆదివాసులు కూడా చనిపోయారు. మీరు వాళ్ళ మీద దాడి చేసి చంపితే ఆదివాసులు మీకెందుకు సపోర్ట్ చేస్తారు? అంటే జనాలు కూడా అనేటోళ్ళు, అంటే ఒక రకంగా జనాలు కూడా పోలీసులు అంటే ఏమంటారు, పార్టీ వైపు ఉన్నప్పుడు అంటే పార్టీ మంచి పరిస్థితిలో పార్టీ ఉన్నప్పుడు జనాలు కూడా ఏమంటారు అంటే, జనాలు అది తప్పే కావచ్చు కానీ నిజంగా చెప్తున్నా నేను, జనాలు కూడా ఏమంటారంటే వాళ్ళని చంపిన మంచి చేసిండ్రు అంటారు. ఇవాళ పరిస్థితిలో అట్లా అనలేరు. కానీ ఆ పరిస్థితిలో మాది చేయి పైనుండే, పోలీసు చేయి కిండుండే, అట్లా ఇదే మా పార్టీ అన్నాడు. జనాలకు కూడా అర్థమైంది. మీకు ప్రజలు అడిగారు కాబట్టి మీరు చంపకుండా వెళ్ళారు. మీకు ప్రజల నుంచి భోజనం అది వచ్చేది టైంకి వచ్చింది. అన్ని సపోర్టు ప్రజలు సపోర్ట్ చేసినాకనే మా దాడి సక్సెస్ అవుతుండే. తర్వాత ఎన్ని కోంబింగ్లు చేసినాక మేము తప్పించుకున్నాం. మీరు చెప్పిన ఎస్పీ గారు దాడి ఒకసారి వివరించండి. ఆయన ఎందుకు వచ్చారు, ఎలాగ వచ్చారు, మీరు ఎలాగ రెక్కి వేశారు? మేము రెక్కి అంటే రోడ్లో కూర్చున్నాం. ఆయన వస్తారని తెలుసా మీకు? తెలియదు. ఆయన వస్తారని తెలియదు, చనిపోయినా కూడా మాకు తెలియదు. న్యూస్లో మేము చూసినాం, వినోద్ చోపే ఒక ఎస్పీ ఆయన కూడా ఇక్కడ చనిపోయిండని అప్పుడు మాకు అర్థమైంది. అంటే బంధపాత్ర పేల్చారా? లేదు, ఫైరింగ్లోనే మొత్తం కాల్పుల్లోనే. ఓకే, ఎస్పీ గారు దాడి చేశారు. కానీ ఎప్పుడైనా ఇటువంటి యుద్ధంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత చింతించడం ఉందా మీకు? తప్పు చేశామని అని. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కేవలం రాజ్యంలో ఒక భాగం అంతే. మీరు ఆయుధం పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అడవులోకి వచ్చారు, మీరు ఆయుధాలు పట్టుకోకపోతే అడవులోకి రారు. ఈ మధ్యన సంఘర్షణలో వాళ్ళు చనిపోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడడం అనేది మీరు ఎప్పుడు బాధపడలేదు? ఇప్పుడు అనిపిస్తుంది కానీ ముందు అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు మా శత్రువు వీళ్ళని శత్రు అంటలేము, కానీ తుపాకీ పట్టుకొని వస్తారు, వాళ్ళు కూడా మమ్మల్ని చంపుతారు. అందుకే మనం కూడా వాళ్ళకి చంపాలి. వీళ్ళని చంపినాకనే దారి తీస్తుంది, అంటే మన వ్యవస్థని మేము పట్టుకోగలుగుతాం. ఓకే, అది కాస్త పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా వెళ్దాం. చిన్నప్పుడే బయటకు వచ్చి పార్టీలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటి వైపు ఇప్పుడు వెళ్ళాలని అనిపించలేదు? అమ్మా నాన్న గుర్తు రాలేదా మీకు? నాకు అట్లా గుర్తొస్తుండే కానీ వెళ్ళాలని గుర్తు రాలే ఎప్పుడే. అంటే మేము ఒక ఫ్లోతోనే ఉన్నాం కదా, అప్పుడు ఇటు అటు చూస్తే మొత్తం ఈ పార్టీ విలీనమైన తర్వాత బాగా దాడులు పెరిగినాయి. ఎంసీసీఐ పీపుల్స్ వార్ విలీనమైన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏర్పడినాక చాలా దాడులు పెరిగినాయి. అదొక ఉత్సాహ లాగా అయింది. అట్లా ఈ ఇంటికి రావడం అనేది ఎప్పుడు ఆలోచన రాలేదు. కానీ సాధారణంగా మావోయిస్ట్ పార్టీ దాడులు చేయాలంటే తెల్లవారుజామున రాత్రిలో చేస్తుంది. ఎందుకు? పట్టపగలు చేస్తే చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే రాత్రి పట్టపగలంటే పొద్దున 7, 8, 9, 10 ఈ సమయం. అంటే ఎందుకంటే రాత్రి మనది పని నడుస్తుంది మొత్తం. అంటే ఐఈడి పెట్టడం అన్నా, ప్లాంట్ చేసుడైనా ఎప్పుడు ఈ బూర్జువా ఫోర్సెస్ ఏమో రాత్రి తమ బ్యారక్లో ఉంటారు, వాళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు. కానీ ఓవరాల్ చూస్తే వాళ్ళు బ్యారక్లో ఉంటారు. రాత్రి మేము అన్ని తయారీలు చేసి పెట్టి పొద్దున కవర్లో ఉండేటోరు. వాళ్ళు పొద్దునే ఒకవేళ పెట్రోలింగ్, సర్చింగ్, ఈ గస్తీ వస్తే అప్పుడే దాడి అయ్యేది. దాడి జరిగిన తర్వాత మీరు రిట్రీట్ అయిపోతారు. అయిన తర్వాత కలుసుకున్నప్పుడు దాని మీద చర్చ జరుగుతుందా? జరుగుతుంది. అంటే దాంట్లో నష్టం జరిగినా లాభం జరిగినా? నష్టం జరిగినా లాభం జరిగినా చర్చ జరుగుతుంది. రివ్యూ చేస్తాం. అంటే తప్పెక్కడైంది, మేము ఎందుకు పూర్తిగా సక్సెస్ కాలేదు, సక్సెస్ అయినాం కానీ అది కూడా అంటే సఫలమా విఫలమా, దాంట్లో గుణపాఠాలు
తీసుకోవడం ఉంటుంది దాంట్లో. ఒకవేళ విఫలమైంది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? విఫలమైతే అంటే ఈ దాడిలో ఎట్లా విఫలమైన మేము? ఈ దాడిలో విఫలం ఎక్కడైనా కమాండర్ దగ్గర పేలూరు ఉన్నదా? అంటే మొత్తం అదొక మిలిటరీ పరంగా కోఆర్డినేషన్ చేసేది, మేనవరింగ్ చేసేటప్పుడు కమాండర్ ఫెయిల్ అయిందా ఆదేశాలు ఇచ్చేటప్పుడు? లేకుంటే ఆదేశాలు సరిగా నచ్చినాయి కానీ అదొకటి అసాల్ట్ టీం, లేకుంటే రేర్ టీం, లేకుంటే ప్లాంక్ అటాక్ టీం, దాని లోపం ఉన్నదా? ఇది మొత్తం చర్చిస్తాం. చర్చించి ఇగో ఇది 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 ఫాల్ట్ ఉన్నది, అందుకే మీరు ఇది చేయలేదు, అందుబడి ఇది విఫలమైంది. ఎగో ఈ టీం చొరవ చేసి అడ్వాన్స్ అయింది కాబట్టి ఇది సక్సెస్. ఇలా ఉండాలి రేపు. ఇది గుణపాఠం. ఇది ఫెయిల్ అయింది, ఇది గుణపాఠం తీసుకొని రేపు వచ్చే ఇంకొక దాడిలో మనం ఇది చేయద్దు. అంటే పార్టీ అనగానే తుపాకీ పట్టుకు యుద్ధం చేయడమేనా, లేదా ప్రజల్లో మార్పు తెరవాలి, ప్రజలకు ఏం సమస్య ఉంది ఆ సమస్యకు అనుకూలంగా పార్టీ విధానం మార్చుకుందామని ఉందా? ఇదొకటి విధానం అంటేనేమో ఒక తుపాకీతోనే రాజ్యం వస్తుంది అనేది ఒకటి, కానీ తుపాకీ అంటే సేన లేకుంటే పార్టీ కూడా లేదు అనేది చెప్పేటోళ్ళు. మేము అదే అర్థం చేసుకున్నాం. అంటే 2, 3 ఉన్నాయి కదా. ఒకటేమో ఈ సంయుక్త మోర్చా అంటారు, ఇంకొకటేమో పార్టీ అని సేన. ఈ రెండింటిని నడిపేది ఏది? పార్టీ. కానీ మన పార్టీలో ఏం ఎక్కువైంది? మన పార్టీలో ఎక్కువ ఏదైంది? మిలిటరీ ఎక్కువైంది. కొట్లాడ అంటే శత్రువులతోనూ కొట్లాడటమే, ఇదే ఎక్కువైంది. పార్టీని బలోపేతం చేసేది, మజబూత్ చేసేది ఏదైతే ఉన్నదో అది తక్కువైంది. పార్టీ దండకారణ్యంలో జనతన సర్కారును ప్రారంభించారు. అవును, అది తొలినాల్లో ఒక పద్ధతిగా నడిచింది. క్రమేపీ దాంట్లో విభేదాలు రావడం, ఒకటే లైన్ ఎంచుకోవడం, మీరు ఆధార్ కార్డు తీసుకోవద్దని కొంతమందికి ఆదివాసులు చెప్పడం, దాంతోపాటు మీ దగ్గర చదువుకునే వాళ్ళకి 5వ క్లాస్ వరకు చదువుకుంటే సిటీలోకి వస్తే వాళ్ళకి ప్రభుత్వం తిరస్కరించడం, ఇవన్నీ చూసాక ఏమనిపించింది? అది అంటే మాకొక వ్యవస్థ లేదు, ఎక్కడ వ్యవస్థ ఏర్పడలేదు. కానీ అదొకటి ఏమో మజబూత్గా ఉన్న వ్యవస్థ. అది మాకు వ్యవస్థ లేదు. వ్యవస్థ లేదు కానీ మా ఆలోచనలు, పార్టీ ఆలోచనలు ఎట్లుండేనంటే మేము మొత్తం ఇది బస్తర్ కానీ గడిచెలులు కానీ దండకారణ్యం అంతా మేమే నడిపిస్తున్నాం, ఇక్కడ మా ప్రభుత్వమే నడుస్తుంది అన్నట్టు గైడెన్స్ ఇచ్చేది. అట్లా గైడెన్స్ ఇచ్చారు, కరెక్ట్గా నడిచింది. మీదే నడిచిందా? నడవలేదు. ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ ఒక్క పంచాయతీలో, ఒక్క జనతా సర్కారులో ఒక స్కూల్ పెడితే 5 వరకు చదివిండ్రు అనుకో, 5, 6 వరకు కూడా చదివించినాం. కానీ ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చేటోళ్ళు ఎవరు? ఆయన బయట పోతే ఆయనకి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ స్కూల్కి ఎక్కడనే పర్మిషన్ లేదు కదా, దీనికి అంటే దీనికి జగనే లేదు. ఇది కూడా సమస్యనే. నేటి పరిస్థితిలో ఆధార్ కార్డు లేకుండా నువ్వు ఎక్కడ తిరగలేవు. ఈ పరిస్థితిలో పార్టీ ఆధార్ కార్డు చేయొద్దంటే ఊరోళ్ళు పోతారు, అరెస్ట్ అవుతారు. నీ ఆధార్ కార్డు లేదు కదా, నీ మిలిష పని చేస్తున్నావా, పార్టీ పని చేస్తున్నావా, అరెస్టులు అవుతారు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇట్లా పార్టీలో. ఇంకోటి చెప్పండి. మొబైల్ కూడా తెవ్వద్దు, కొనుక్కోవద్దు ఊరోళ్ళు, మా పంచాయతీ వాళ్ళు. ఇది గట్టి పంచాయతీ, గట్టిగా పంచాయతీ ఉన్నది, మాది నడుస్తుంది ఇక్కడ సర్కారా. అందుకే మొబైల్ వస్తే సమాచారం ఇస్తారు పోలీసు వాళ్ళకు, ఏమని మేము పట్టుకోలేము, అందుకే మొబైలే తేవద్దు. ఇట్లా కూడా నడిచింది. కానీ ఎవరిని ఆపుతాం? మీరు ఉండబట్టి వైద్యం కూడా, వైద్య సదుపాయాలు లేక చాలా మంది ఆదివాసులు ఇబ్బంది పడ్డారు, వాస్తవం కాదా? వైద్యం అంటే నేను పార్టీ ఎప్పుడు ఆపలేదు. సర్కార్ ఏదైతే ప్రభుత్వం తెస్తుందో దాన్ని ఆపలేదు అని పార్టీ తరఫున నుంచి కూడా వైద్యం ఇచ్చింది. సోనుతో కాకుండా ఇంకెవరితో మీకు అనుబంధం ఉంది? సిసి వాళ్ళు అంటే దేవాజీ కావచ్చు, కోసా కావచ్చు, ఇప్పుడు రాజుదాదా కావచ్చు, వీళ్ళందరితో పరిచయం. మీ మీద కూడా దాడులు జరిగి తప్పించుకున్నారు కదా, ఒక దాడి గురించి చెప్పండి. మా మీద
దాడి జరిగిందంటే ఇక్కడ పెర్మిలి ఏరియాలో కాసెంపల్లి అని ఉన్నది, అక్కడ దాడి జరిగింది మా మీద. ఎలా తప్పించుకున్నారు మరి? మేము వాళ్ళని కొట్టుకోవాలని తిరిగినాం కానీ మా ఒక కమాండర్ చనిపోయింది అక్కడ, లాల్సు గావడే అని. దాని తర్వాత మేము వెనుకకు వచ్చినాం, అదొకటి నష్టమైంది. మీరు చాలా కాలం పార్టీలో ఉన్నారు కదా, పార్టీలోంచి రావాలని మీరు ముందు అనుకున్నారా, సోను ముందు అనుకున్నారా? లేదు, మేమే. సోనుకు తెలియదు. నేను పర్సనల్గా నేను అనుకున్నా, తర్వాత నేను నా భార్య సంగీతను కూడా చెప్పిన, మేము ఇద్దరం అనుకున్నాం ఎప్పుడు ఇక్కడ ఉండలేము, ఇప్పుడు క్రాంతి పేరుతో మేము కొట్లాడుతున్నాం కానీ చనిపోయినా కానీ ముందుకు పోయినాక ఇది మా అంటే ఏదైతే మేము షహాదతులు అంటే మేము మా చేస్తున్నాము షహాదతులు, ఇవి ముందుకు పోయి పని చేస్తాయా మిగతా వాళ్ళకి కాదు, ఇప్పుడు ఇది మాతో కాదు. మేము ఆలోచించిన మాకు అర్థమైంది ఇది ఎట్లయినా రేపు సరెండర్ అవుతుంది, లేకుంటే మేము చనిపోతాం, అందుకే మేము లొంగిపోదామని ఆలోచించి వచ్చినాం. పార్టీలో చాలా మంది అంటారు లొంగిపోవడం కన్నా అరెస్ట్ ముఖ్యమా, లొంగిపోవడం ముఖ్యమా అంటారు. మరి మీ రెండిట్లో లొంగిపోవడం ఎందుకు ఎంచుకున్నారు? అంటే అరెస్ట్ అవ్వడం అంటే పార్టీలో ఉన్నట్టేనా, అందుకే మేము లొంగిపోయినాం. లొంగిపోతే మేము ఆలోచించినాం లొంగిపోవడానికి ఈ భారతదేశం ప్రభుత్వం కింద మేము ఒక సాధారణ నాగరికగా బతకాలి అనుకొని వచ్చినాం. అట్లా అనుకోలేని వాళ్ళు అరెస్ట్. ఈ విషయాన్ని సోను దాదాకు చెప్పారా? చెప్పలేదు. ఏమన్నారు? చెప్పలేదు. మరి ఆయన చెప్పకుండా వచ్చారా బయటికి? ఆయన ఇప్పుడు ఆయన వచ్చింది విషయం తెలియదు. అంటే మీరు బయటకు వచ్చాక ఆయనతో టచ్ లో ఉన్నారా? లేదు లేదు. మరి ఆయన వస్తారన్న విషయం మీకు ఎలా తెలుసు? ఇప్పుడే సరెండర్ చూపించిండు, ఇయ్యలే నిన్న తెలిసింది అంతే. అప్పటిదాకా ఫోన్ వస్తాడని తెలియదు కానీ బయట వార్తలు ఏవైతే నడుస్తున్నాయో అవి. ఆయన వస్తారన్న విషయం తెలుసు కానీ మీరు వస్తున్నాడు ఆయనకు చెప్పలేదు. సరే, వచ్చారు. కొంతమంది మీరు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చారు కాబట్టి ఆయన ప్రలోభాలు లొంగిపోయాడు, పార్టీ ద్రోహి అని అంటారు. అప్పుడు మీరేమంటారు? నాకు కూడా ద్రోహి అని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు కదా మీ మీద, మీ గురించి మా మీద కూడా ఇచ్చిండ్రు. మీకు ద్రోహి అంటే ఏమంటారు? నేను ద్రోహి కాదు కానీ పార్టీ అదొకటి, పార్టీలో ఎవరైనా లొంగిపోతే మేము ఏం నష్టం చేయలేదు పార్టీకి, తుపాకీ కూడా తేయలే, పైసలు తేయలే, ఏంటిది మేము ఇద్దరం పోదాం, సరెండర్ అద్దాం, మేము బతుకుదాం మా వంతగా అంతే. ఇదే ఆలోచనతో వచ్చినాం కానీ మాకు పై క్యాడర్ కాబట్టి ద్రోహి అని చెప్పింది. అంటే మీరు దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు పార్టీలో 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల పార్టీలో ప్రజల కోసం పనిచేస్తారు కదా, మీరు బయటకు వచ్చారు, మీ వయసులో సగం అంతా దానికి పార్టీకే ఇచ్చారు. ఇప్పుడు మీరు చేయడానికి ఉందా అనుకుంటారా? మీకు వాళ్ళ మీద నిలబెట్టచ్చా మీరు? నిలబడచ్చు. ఇప్పుడు అంటే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఏదైతే మద్దతు ఇచ్చిందో, మా అవార్డు ఏదైతే ఉన్నదో అది ఇచ్చింది, ఆ ఇల్లు కూడా చూపిస్తుంది. చూపించగానే మేము ఇల్లు కూడా కడతాం అవే పైసలతోని. ఇంకా రేపు ఏం చేయాలో మా బతకడం కోసం అది మేము ఆలోచిస్తాం. ఓకే, కానీ 20 సంవత్సరాల పార్టీలో ఉన్న మీరు గిరిధర్ ఆపరేషన్ కగారుకు భయపడి వచ్చారా, లేదు ఇక్కడ పార్టీలో విధానాలు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా లేవని వచ్చారా? అంటే ఆపరేషన్ కగార్ ఒకటి, కానీ రెండోది ఏమిటిదంటే ఇప్పుడు పార్టీ దీనికి ముందు నడవదు. మేము ప్రాణాలు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరం చేసినా ఎప్పుడు పోయేది ప్రాణం. ఇవాళ ప్రాణాలు ఇచ్చేదానికి ఏమున్నది కానీ ముందుకు పోయి మా ప్రాణాలు అర్పించిన ప్రాణాలు పనికి వస్తాయా? రావు. ఇట్లనే కొట్లాడుతూ బంగాల్ అట్లనే అయిపోయింది, తెలంగాణ అట్లనే అయిపోయింది, ఇప్పుడు డీకే కూడా అట్లనే అయిపోతుంది. ఏం పనికి రానట్టు మాకు అర్థమైంది. ఇప్పుడు సోను వచ్చిన తర్వాత పార్టీ ఇంకా అక్కడ ఉంటుందంటారా? గచ్చిరోలి కానీ, దండకార్యం కానీ, అబోజ్మడ ప్రాంతాల్లో పార్టీకి నష్టం జరిగిందంటారు. అంటే ఈ 3 డివిజన్లు అంటే నార్త్ బస్తర్, మా డివిజన్, గడిచిరోలి అయితే డివిజన్ కమిటీ వాళ్ళే మొత్తం మేము సరెండర్ అవుతామని ఇచ్చాను. ఇవాళ రేపు సరెండర్ అవుతారు కావచ్చు వాళ్ళు కూడా. అటు మిగతా వాళ్ళు ఇటు వచ్చిండు, ఎవరు లేరు, కొందరు ఉండొచ్చు, ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించాలి, రావాలి, ఉండలేరు వాళ్ళు కూడా. కానీ సోను ఆయుధాలు విడిచిపెట్టుకుని ఒక లెటర్ ఇచ్చారు అబ్బాయి పేరు మీద. అది సోను వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు అని ఇంకొక వర్గం ముందుకు వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది మొత్తం తెలియదు నాకు.
మీరేం చెప్తారు పార్టీలో మిగిలిన అడవిలో ఉన్న మిగతా సోదరులందరికీ రమ్మంటారా, అక్కడే ఉండి సాయుధ పోరాటం చేయమంటారా? లేదు అందరికి మేము రమ్మంటాం. నేను ముందు నుంచి కూడా అందరికి నేను రావాలని అనుకుంటున్నాను. అందరు వస్తేనే మంచిది. సోనుదాద కూడా రావాలని ఉండేది మాది కోరిక. అయ్యాల అది సోనుదాద మా ముందు సరెండర్ అయ్యడానికి వచ్చిండు, మంచిగా అయింది. మాకు ఎంత ఖుషిగా ఉన్నది. మొత్తం మీద తీసుకుంటే భారతదేశంలో కానీ సమాజంలో జరుగుతున్న సమస్యలు గుర్తించుకుంటా పార్టీ పాత పందాలను వెళ్ళబట్టే ప్రజలకి పార్టీకి మధ్య దూరం వచ్చిందంటున్నారు గిరిధర్. ఆయన సాయుధ పోరాటమే కాదు, ప్రజల్లో మార్పు తేవాలంటే మరో మార్గం ఉందంటూ ఆయన గుర్తించిన ఆయన తుపాకీ విడిచిపెట్టి అతని భార్యతో పాటు వచ్చి పోలీసుల ముందు, గచ్చిరోలి పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ విధంగా వాళ్ళ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీ బాగా ఇంప్లిమెంట్ చేయడం, గచ్చిరోలిలో సరెండర్ కాలనీ అంటే కాలనీ కట్టి ఎవరైతే సరెండర్ అవుతున్నారో వాళ్ళందరికీ పునరావాసం కల్పించడం అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడే విధంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ మాజీలందరూ కూడా వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉంటారనే విషయం చాలా స్పష్టమవుతుంది. గిరిధర్ చెప్తున్నట్లుగా ఖచ్చితంగా పార్టీలు ఇప్పుడు ఎవరైతే దండకారు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రండి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఎక్కడ గ్రామాల్లో డెవలప్ చేయాలో ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ చేస్తుంది. కానీ అక్కడే ఉండి కొట్లాడడం వల్ల ఎవరు మనకి నష్టం లేదు, నష్టం జరుగుతుంది. అదేవిధంగా మనం నమ్ముకున్న ఆదివాసులు కూడా నష్టం జరిగే అవకాశం ఉందంటూ గిరిధర్ చెప్తున్నారు. ముఖ్యంగా తీసుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సరెండర్ పాలసీ బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆపరేషన్ కగార్ అనేది మార్చి 31కి ముందే పూర్తిగా పార్టీ అక్కడ అంటే దండకార్యం కానీ అబుజ్మడ్ కానీ సౌత్ నార్త్ బస్తర్లో పూర్తిగా కనుమరుగు అయ్యే అవకాశం ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఇతను బాడీగా ఎవరు సోను బాడీగార్డు గుండా గిరిధర్ కూడా వచ్చారు కాబట్టి సోను కూడా వచ్చారు. ఇంకా మెయిన్ పార్టీకి పెద్ద దెబ్బ జరిగింది. అంటే ఇప్పట్లో కోలుకోని విధంగా మావోయిస్ట్ పార్టీ ఉన్నదన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది గిరిధర్తో ఎక్స్క్లూజివ్. మరో వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కామ్రేడ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.